చాలామంది తల్లులు పిల్లలు ఏడిస్తేనే పాలిస్తూ ఉంటారు. ఏడిస్తేనే పిల్లలు ఆకలిగా ఉన్నట్టు అనుకుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. పిల్లలు ఏడవడానికంటే ముందే కొన్ని ఆకలి సంకేతాలు మనకు పంపిస్తారు. ఆ సంకేతాలను గమనించి మనం వాళ్ళకి వెంటనే పాలిచ్చినట్లయితే ఏడుపు అనేది ఉండదు. ఈరోజు వీడియోలో మనం పిల్లల ఆకలి సంకేతాలు ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ సతీష్ హెల్త్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పిల్లలు ఆకలి అవ్వగానే నోరు తరచుగా తెరుస్తూ ఉంటారు, మూస్తూ ఉంటారు. అలాగే నాలుగుతోటి పెదాలని తడుపుకుంటూ ఉంటారు. చేతుల్ని నోటి దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు. చేతి వేళ్ళని లేదా చేతిని నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఉంటారు. తల్లి రొమ్ముని వెతకడం కోసం తలని అటు ఇటు తిప్పుతూ ఉంటారు. బిడ్డలో కదలికలు ఎక్కువవుతాయి. తల్లి దగ్గరగా ఉన్నట్లయితే రొమ్ము వైపు వాళ్ళు తల తిప్పుతారు. ఏడుపు అనేది ఆకలి యొక్క ఆఖరి సంకేతం. ఆఖరి సంకేతం వచ్చే వరకు ఎదురు చూసి పాలిచ్చినట్లయితే ఏడ్చేటప్పుడు పాలివ్వడం కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి బిడ్డ ఏడ్చే వరకు వేచి చూడొద్దు. ఆకలి సంకేతాలను గమనించండి. ఏడవక ముందే పాలు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.